హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ ఎక్కడుంటుందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామం నుంచి దాదాపు 3 కిలోమీటర్స్ దూరంలో రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ ఆంధ్ర అండ్ తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే మనం అడవిలో నుంచి వెళ్ళాలి. అసలు సిమెంట్ రోడ్లు ఉండవు, మొత్తం మట్టి రోడ్లే. ఆ రోడ్లలో నుంచే మనం వెళ్ళాలి. వర్షాకాలంలో అస్సలు వెళ్ళలేము. ఈ గతుకుల రోడ్లో నుంచి మొత్తం బురదగానే ఉంటుంది. నేను ఎక్కువ రూట్ వీడియో తీయలేదు, మొత్తం ఫోన్ అంతా షేక్ అయిపోతుంది, వీడియో సరిగ్గా రావట్లేదు. మొత్తం రోడ్లంతా గతుకులుగా ఉన్నాయి. వెళ్ళే దారిలో ఇలా తేనె కూడా అమ్ముతున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ వస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే గొబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవాలి అంట. తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఆగి ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 సార్లు పెట్టుకోవాలి ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ మనం ఏం కోరిక కోరుకుంటే అది జరిగిద్ది. ఇక్కడ కింద రాయిలాగా కనిపిస్తుంది కదా, ఆ అమ్మవారే వెలిసిన అమ్మవారు ముత్యాలమ్మ తల్లి. మనం ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఒక ముడుపు తీసుకొని ఈ చెట్టుకి కడితే మనకి కంపల్సరిగా ఆ కోరిక నెరవేరుతుంది. చాలామందికి తెలీదు, ఫస్ట్ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవాలి అని. మీరు కనుక ఎప్పుడైనా వస్తే కంపల్సరిగా ఫస్ట్ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోండి, తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళే దారిలోనే ఫస్ట్ ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దర్శించేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడికి బాగా ట్యూస్డే సండే ఎక్కువ మంది వస్తారంట. మొన్న మేము ట్యూస్డేనే వెళ్ళాము. ట్యూస్డే అయితే ఎక్కువ మంది లేరు, కొంచెం మందే ఉన్నారు. సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుందంట. ఇక్కడ మొక్కలు తీరిన తర్వాత మేకని కోడిని కోసుకొని ఇక్కడే వండుకొని తింటారు. ఇక్కడ మనం వంట సామానం ఏం తెచ్చుకోకపోయినా పర్వాలేదు, అన్నీ ఇక్కడే అమ్ముతారు. మనం వంట అవన్నీ చేసేసుకున్న తర్వాత వెళ్ళే ముందు వాళ్ళకి ఇచ్చేయాలి. మేము నార్మల్గా దర్శించుకోవడానికే వచ్చాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను. ఇప్పటికి చాలా మారిపోయింది గుడి. నాకు కొంచెం ఐడియా ఉంది. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ నడవాలి. మళ్ళీ చాలా లోపలికి వెళ్ళాలి. ఎక్కడో ఉంది గుడి, చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూరు మొత్తం గ్రీనరీయే. ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న కాల్వల్లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని దాటుకొని అటువైపుకి వెళ్ళాలి. ఇది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. శారీలో అస్సలు నడవలేకపోయాను. ఇక్కడికి మా అపార్ట్మెంట్ వాళ్ళు మేము అందరం కలిసి ఒక 15 మెంబర్స్ వరకు వచ్చాము. ఈ టెంపుల్ ఈవినింగ్ 5 వరకే ఓపెన్ అయి ఉంటుందంట. 5 తర్వాత ఒక్కరు కూడా ఉండరు ఇక్కడ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ అమ్ముతారు. అవన్నీ మనం అమ్మవారి దగ్గరికి పెట్టేయడమే. పంతులైతే ఎవరు ఉండరు. ఇక్కడ ఒక పైప్ లో నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళిపోవడమే. ఈ టెంపుల్ కి ఒక కథ ఉంటుంది, అది నాకు సరిగ్గా తెలీదు. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడి నుంచి మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టుకి సంతాన వృక్షం అనే పేరు ఉంది. పిల్లలు పుట్టలేని వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు కుంకుమ వేసి ఇక్కడ ముడుపు కడితే కంపల్సరిగా పిల్లలు పుడతారని నమ్ముతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని దర్శించుకొని స్టెప్స్ ఎక్కుకుంటూ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే. ఇక్కడ నుంచి ఎంతో సేపు పట్టదు. స్టెప్స్ ఎక్కి దిగిన వెంటనే మనకి అమ్మవారి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. అమ్మవారి టెంపులే లాస్ట్. ఇంకా అక్కడి నుంచి ఇంకే రూటు ఉండదు. ఇదిగోండి, అదే అమ్మవారి టెంపుల్. అమ్మవారు ఇక్కడే గృహ లోపల నాగపాము పడగ ఆకారంలో గృహలో వెలిశారు. ఇక్కడ ఎప్పుడు 365 రోజులు వాటర్ పడుతూనే ఉంటాయి. అమ్మవారు వెలిసిన గృహ మీద నుంచి నిత్యం వాటర్ అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, నాగపాము పడగలాగే ఉంటుంది. ఈ గృహలోనే గొబ్బల మంగమ్మ తల్లి వెలిశారు. ఈ గృహ అయితే ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోన్తో అయితే ఈ గృహ ఉంటుంది. ఇక్కడ చుట్టూరు అడవి, మధ్యలో గృహలో అమ్మవారు వెలిశారు. ఇక్కడ ఎక్కువ గిరిజనులు బాగా పూజిస్తారు అమ్మవారిని. ప్రెజెంట్ లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడ గ్రిల్స్ లాగా కట్టేశారు. మనం బయట నుంచే అమ్మవారిని దర్శించుకోవాలి. గృహ మీద నుంచి నిత్యం ఇలా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటది. లోపల అమ్మవారి మీద నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటది. గృహ లోపల పైన గుబ్బలుగా ఉంటదండి. నేను మీకు అంత క్లియర్ గా చూపించలేదు. వాళ్ళని అడిగాను, పర్మిషన్ తీసుకున్నాను కానీ వద్దన్నారు, పాము ఉంటదని. నిజంగా పాము ఉంది. అలా పసుపు కుంకుమ అగరబత్తులతో అమ్మవారిని పూజించేసుకున్న తర్వాత ఇంకా తిరిగి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడే ఉంది పాము. ఇది ఇక్కడ వాటర్ తాగుతుంది. ఇక్కడ గుడాతన ఒకరు ఉన్నారు. వాళ్ళని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన వద్దన్నారు. పాము ఉందమ్మా, ఇప్పుడు అది లోపలికి వెళ్ళిద్ది అన్నారు. నిజంగా అబద్ధం అనుకున్నాను, కానీ నిజంగా పాము ఉందండి. ఇదిగోండి, ఇక్కడ వాటర్ తాగుతుంది. అది ఎంత ఫాస్ట్ గా వెళ్ళిందంటే అమ్మవారి దగ్గరికి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది.
చాలా భయమేసింది ఈ పాముని చూసిన వెంటనే. నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేనే ఈ పాము కోసం వెయిట్ చేశాను. అది నిజంగా లోపలికి వెళ్తదా లేదా అని. నిజంగా వెళ్ళిపోయిందండి. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది అమ్మవారి దగ్గరికి. ఆ పాము ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉంటదంటండి. అమ్మవారికి కాపలా అంట ఆ పాము. బయటకొచ్చినా మళ్ళీ వెంటనే వెళ్ళిపోయిద్దంట లోపలికి. ఇంకా ఆ పాము వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేసాను. అలసిపోయాను టిఫిన్ చేసేసి. నేను ట్యూస్‌డే టిఫిన్ మాత్రమే చేస్తాను. ఇంకా మా వాళ్ళందరూ పులిహార తెచ్చుకున్నారు. అవి తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళే దారిలో మళ్ళీ ముత్యాలమ్మని దర్శించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అంతే అండి ఈ వీడియో. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please press the bell icon. Bye guys, see you in next video.